విజిలెన్స్, మరొకవైపు ఏసీబీ వరుస దాడులు, అరెస్టులు. అవినీతి అధికారుల్లో దడ. నెల రోజుల్లో ఒక పోలీస్ శాఖలోని 8 మంది అరెస్ట్. ఏసీబీ వలలో మరో 3. పెద్దపల్లిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్. ఆదిలాబాద్ లో 2 అటవీ శాఖ ఉద్యోగులు కూడా. 3 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. ఒకవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, మరోవైపు అవినీతి నిరోధక శాఖ కరప్షన్ ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మెరుపు దాడులు చేస్తూ, వలపన్ని అరెస్టులు చేస్తూ అక్రమార్కులు బరగం పడుతున్నాయి. అమ్యామ్యాలకు మరిగి కొందరు కూడబెట్టుకున్న కోట్లాది రూపాయల సొత్తును స్వాధీనం చేసుకుని వారిని కటకటాల వెనక్కు పంపిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపిస్తున్నది. అయితే ఇది 4వ పేజీలో ఉన్నది. ఏంది 4వ పేజీలో ఏమేమి ఉన్నది? ఇది నిజంగా ఇది చదవాలి మనం. అవినీతి పరులకు దబిడి దిబ్బిడే. మొత్తం చదువుదాం. ఇది అసలు ఏం జరుగుతుంది? విధి నిర్వహణలో అవినీతికి పాల్పడవద్దు, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఉన్నతాధికారులకు పదే పదే చెప్తున్నా కొంతమంది మాత్రం మాత్రం పట్టించుకోవడం లేదు. న్యాయంగా వచ్చే జీతాలతో సంతృప్తి చెందక పై సంపాదనకు మరిగి అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారు. ఈ మధ్య వరుసగా ఫిర్యాదులు అందుతుండడంతో విజిలెన్స్, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పక్కాగా సమాచారాన్ని సేకరించి దాడులు చేస్తున్నారు. ఏ ఆఫీసును వదిలిపెట్టడం లేదు. నిజంగా ఏసీబీ ఆఫీసర్లకు ఒక సవాల్ విసురుతున్నాం. మీరు సబ్ రిజిస్ట్రార్లను, ఎంఆర్ఓలను ఎందుకు తనిఖీ చేస్తలేరు? అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లను పట్టుకుంటే వాళ్ళ భాగవతం బయటపడుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు దొరుకుతారు. అవినీతి లేని ఏ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓ లేనేలేరు. మీరు దమ్ముంటే వాళ్ళని పట్టుకోరి. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎప్పుడూ అమాసకు పుణ్యానికి చిలక కొట్టుడు అన్యాయాలకు అలవాటు పడ్డ వాళ్ళని కాదు, రెగ్యులర్ గా అవినీతి పాల్పడుతున్న వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళని పట్టుకోరి. మీకు దమ్ముంటే వాళ్ళని పట్టుకోరి. సబ్ రిజిస్ట్రార్లు యథేచ్ఛగా సంపాదిస్తారు. కోట్ల రూపాయలు సంపాదించారు. సంవత్సరంలో కోట్ల రూపాయలు సంపాదిస్తారు సబ్ రిజిస్ట్రార్. వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు మీకు? వాళ్ళని ఎందుకు ఒలబన్నుతలేరు మీరు? ఎంఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్ తక్కువ సంపాదిస్తుర్రా? వాళ్ళని ఎట్లా పట్టుకోవాలని నన్ను అడిగితే నేను చెప్తా. ఏ లెక్కన పట్టుకోవాలని దొరుకుతారు. ఎట్ట దొరుకుతారు ఏంది అనేది నాకు చెప్తే నేను మీకు సలహా ఇస్తా. ఏడ దొరుకుతారు అనేది కూడా మంచిగా దొరుకుతారు. వాళ్ళని బట్టి ఎప్పుడు అమాస పుణ్యానికి తీసుకున్నాడు దొరుకుతున్నాడు. కానీ రెగ్యులర్ గా తీసుకున్నాడు మీకు ఎందుకు దొరుకుతలేడు? మరి దొరకాలి కదా. ప్రజల్లో ఆలోచన చేయండి. ఏసీబీ అధికారులకు రెగ్యులర్ గా లంచాలు తీసుకునేటోడు ఎందుకు దొరుకుతలేడు? దీర్ఘంగా లోతుగా ఆలోచన చేయండి. అవినీతి ఆరోపణలు వచ్చిన ఏ ఆఫీసును కూడా విజిలెన్స్ అధికారులు వదిలిపెట్టడం లేదు. ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలపై మెరుగు దాడులు జరుపుతూ విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజుల్లోనే ఖైరతాబాద్ ఆర్టీఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, ఖైరతాబాద్ ఆర్టీఏ, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్, బండ్లగూడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇబ్రాహీంపట్నం ఎంపీడీఓ చెయ్యిరి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు. అవినీతి కరప్షన్ ఉంటది బాస్, 100% ఉంటది. చెయ్యాలి. అన్నిట్లలో చేస్తే సరే అన్ని శాఖల మీద పడుతున్నారు ఏసీబీలు అని ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఏసీబీ మీద, విజిలెన్స్ మీద దాడులు జరగాలి. విజిలెన్స్ కూడా అన్ని ఫ్యాక్టరీల మీద జరుపురి. మీరు ప్రజల జీతం తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నారు. మీరు ప్రజల కోసం పనిచేయండి. కోట్ల రూపాయల విలువైన భూములు ఎవరెవరికో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ల మీద కేసులు ఎందుకు అయితే లేవు? వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు? అవినీతిలా వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు? మీరు తలుసుకుంటే ప్రతి ఒక్కరు దొరుకుతారు మీకు. ఏసీబీలు కలుసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మొత్తం ఇట్లా జల్లెడ పట్టవచ్చు మీరు కలుసుకుంటే. కానీ మీరు ఎందుకు కలుసుకుంటలేరు? ప్రజల్లో ఆలోచన చేయండి. ఏసీబీ అంటే ఎవరో కాదు, పోలీస్ శాఖలు ఉన్నోళ్ళే యాంటీ కరప్షన్లకు పోతుంటారు. ఇళ్ల నుంచి అండ్లకు, అండ్ల నుంచి ఇళ్లకు, సిఐడీలకు, విజిలెన్స్లకు, జిహెచ్ఎంసీలకు, అండ్లకు ఇళ్లకు పోతుంటారు, వస్తుంటారు, మారుతుంటారు. పోలీసులే వాళ్ళే వీళ్ళు. వాళ్ళు అందులోకి పోయినప్పుడు వాళ్ళు కలుసుకుంటే, పోలీస్ మైండ్ ఉపయోగిస్తే ఎందుకు దొరకరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా జల్లెడ పట్టొచ్చు, మెరిగి
మెరిగలు రాళ్ళు ఏరి మెరిగలు రాళ్ళు అన్ని ఇట్లా పక్కకు పెట్టవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే. ఎందుకు చేస్తలేరు? కనపడతలేరు వాళ్ళు మీకు? కనపడతారు. చెయ్యాలి మీరు. ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి కూడా నాదొక సలహా అనుకోండి, సూచన అనుకోండి. ఖచ్చితంగా ఈ ఏసీబీలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఆ సచివాలయంలో ఎవరైతే ఉన్నారో కరప్టర్స్ ఎవరైతే గత ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తున్నారో, ఏవైతే లీకులు చేస్తున్నారో, ఈ ప్రభుత్వం చేసే పనులని ముందస్తుగా లీక్ చేస్తున్నారో అటువంటి వాళ్ళ భర్తం పట్టించేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.